గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహిత. ముందుగా పేపర్ ముచ్చట కార్యక్రమానికి స్వాగతం. మన ముందు ఈనాడు పేపర్ ఉంది. ఈనాడు పేపర్లోని ముచ్చట్లు వివరాలంటే ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇక కోవిడ్కు కొత్త పోకడ స్టార్ట్ అయింది అని చెప్పేసి మనకి ఇక్కడ ఇచ్చారు. అది ఏం పోకడ ఏంటి అనేది వివరాలు పూర్తిగా తెలుసుకుందాం. ఇప్పుడు ఇక పిల్లల్ని పీడిస్తున్న వైరస్, ఈ యొక్క కరోనా వైరస్ అనేది పిల్లల్లో కూడా ఇప్పుడు పట్టి పీడిస్తుంది. కొత్తగా మళ్ళీ ఇది ఒక పోకడ మొదలైంది అని చెప్పేసి మనకి ఈనాడు పేపర్లు ఇవ్వడం జరుగుతుంది. దానికి మొదటిగా పిల్లల్లో వచ్చే ఈ యొక్క కారణాలు ఏంటి అంటే 3-4 వారాలైనా సరే జ్వరం అనేది తగ్గకపోవటం. ఒకవేళ జ్వరం అని చెప్పేసి ఏదైనా హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పటికీ కూడా ఆ జ్వరం కూడా విపరీతమైన జ్వరం వస్తుంది. 102 అంటే 102 డిగ్రీల నుంచి 104 డిగ్రీల వరకు కూడా విపరీతమైన జ్వరం వస్తుంది. ఆ జ్వరం సమయంలోనే ఒళ్ళంతా కూడా దద్దురులాగా వచ్చేస్తుంది. అలాగే వామిటింగ్ సెన్సేషన్స్ కూడా ఉంటాయి అని చెప్పేసి చెప్తున్నారు. అది మామూలుగా అయితే ఏ జ్వరమో ఏ టైఫాయిడో ఏదో అనుకుంటారు, కానీ ఇప్పుడైతే అవే లక్షణాలతోటి కరోనా పాజిటివ్గా నమోదవుతుంది అని చెప్పేసి కూడా మనకి ఇక్కడ పిల్లల గురించిన కొత్తగా మళ్ళీ ఇది ఒక కోవిడ్ కొత్తగా ఒకటి క్రియేట్ అవుతోంది అని చెప్పేసి మనకి ఈనాడు పేపర్లో స్పష్టంగా మొదటిగానే ఇచ్చినట్లుగా తెలుస్తుంది. చూసుకున్నట్లయితే ఇక పిల్లల విషయంలో ఇక తల్లిదండ్రులు ఎంతో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి కూడా మనకి ఇక్కడ ఇస్తున్నారు. వివరాలు చూసుకున్నట్లయితే కొంతమంది చిన్నారుల్లో 3-4 వారాల్లో తీవ్ర ప్రభావం చూపిస్తోంది ఇది అని చెప్పేసి మనకి తెలుస్తుంది. అలాగే అధిక జ్వరం, ఒళ్ళంతా దద్దుర్లు, గాంధీ ఆసుపత్రిలో ఇలాంటివి అనేకం ఉన్నాయి. అయితే వారంతా కూడా అనేక మంది ఎక్స్పర్ట్స్ ఉన్నారు కూడా, అయినప్పటికీ కానీ ఇది టైఫాయిడ్ కావచ్చు, లేకపోతే డెంగ్యూ కావచ్చు, మలేరియా కావచ్చు అని వాటికి సంబంధించిన టెస్టులన్నీ చేసినప్పుడు కూడా అవన్నీ కూడా నార్మల్గా రిపోర్ట్స్ రావడంతో ఒకవేళ కరోనా ఏమైనా దీనికి సంబంధించి మరి ఈ విధంగా ఏమైనా రూపుదాలుస్తుందా అని చెప్పేసి కరోనాకు సంబంధించిన ట్రీట్మెంట్ ఎప్పుడైతే ఇవ్వడం స్టార్ట్ చేశారో అప్పుడు వీరిలో ఈ లక్షణాలన్నీ కూడా తొలగిపోయి మళ్ళీ నార్మల్గా బేబీస్ మళ్ళీ మామూలుగా వచ్చినట్లుగా తెలుస్తుంది. మామూలుగా నార్మల్ రిపోర్ట్స్ వచ్చినట్లు బేబీస్ కూడా త్వరగా కోలుకుంటున్నట్లుగా తెలుస్తుంది అని చెప్పేసి మనకి ఈనాడు పేపర్లో ఇచ్చేశారు. ఇంకా చూసుకున్నట్లయితే 4 ఏళ్ల చిన్నారికి ఉన్నట్టుండి ఒకరోజు ఒళ్ళంతా దద్దుర్లు, దగ్గు, జ్వరం, జలుబు ఇవన్నీ ఉన్నాయి. అయితే వారి తల్లిదండ్రులు ఇది గుర్తించక హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది. అక్కడ కూడా అన్ని టెస్టులు చేస్తే అన్నీ కూడా నార్మల్ వచ్చినప్పటికీ కూడా మరి బేబీ కోలుకోకపోవడంతో మరి అసలు ఏమై ఉంటుంది అని చెప్పేసి అనేక మంది సెర్చ్ చేసినప్పుడు ఆ సెర్చ్లో ఈ విషయం బయటపడింది అని చెప్పేసి మాత్రం ఖచ్చితంగా చెప్తున్నారు. ఇంకా దాంట్లో ఉండే ముఖ్య లక్షణాలు ఏంటి అనేది కూడా మనకి ఇక్కడ ఒక పట్టిక రూపంలో ఇచ్చారు. ఆ వివరాలు చూసుకుందాం. ఇంకా చూసుకున్నట్లయితే ఇందులో కనిపించే ముఖ్య లక్షణాలు 3-4 వారాల్లో బాగా విపరీతంగా జ్వరం ఉంటుంది. అది కూడా 102 నుంచి 104 డిగ్రీల వరకు తీవ్ర జ్వరంగా ఉంటుంది పిల్లల్లో అని 100 పైననే స్టార్ట్ అవటం కూడా అని చెప్పేసి ఇచ్చారు. అలాగే ఒళ్ళంతా దద్దుర్లు, కళ్ళల్లో ఎరుపు కలర్ కూడా వస్తుంది అని చెప్పేసి కూడా మనకి లక్షణాలు చెప్తున్నారు. ఈ యొక్క పిల్లల్లో మళ్ళీ ఇది ఒక కొత్త రకం కరోనా వైరస్ పాజిటివ్గా నమోదు కావడానికి ఇది ఒక కొత్త రకం అని చెప్పేసి కూడా చెప్తున్నారు. మళ్ళీ ఇంకా చూసుకుంటే నాలుక, పెదాలు ఎర్రబారడం కూడా మొదలవుతాయి అని చెప్పేసి ఇచ్చారు. అలాగే ఇంకా చూసుకుంటే చేతులు, కాళ్ళు ఉబ్బడం, కడుపులో నొప్పి, వాంతులు, విరోచనాలు కూడా అవడం జరుగుతుంది అని చెప్పేసి మనకి ఇక్కడ ఇచ్చారు. కాబట్టి పిల్లల్లో ఈ లక్షణాలు ఉన్నప్పుడు ముందుగానే తల్లిదండ్రులందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. వారికి కొంచెం మరి హెల్త్ ఇష్యూ అయినప్పటికీ కూడా వెంటనే వారిని వైద్యులను సంప్రదించి వారికి తగిన జాగ్రత్తలతో పాటు వైద్యాన్ని అందించాలి అని చెప్పేసి మనకి ఇక్కడ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. ఇంకా మనం చూసుకున్నట్లయితే ఇక రాష్ట్రంలో ఒక్కరోజే 3018 కేసులు, అత్యధికంగా 61,040 పరీక్షలు చేశారు. అందులో మాత్రం 3018 కేసులు పాజిటివ్గా వచ్చాయి అని చెప్పేసి తెలుస్తుంది. ఇక చూసుకున్నట్లయితే నిన్న 10 మరణాలు కూడా సంభవించాయని చెప్పేసి మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇక మహమ్మారి మళ్ళీ విజృంభణ మొదలుపెట్టింది అని చెప్పేసి ఇంతకుముందు చూసుకున్నట్లయితే కాస్త తగ్గుముఖం పడుతుంది. ఇక ఇది సెప్టెంబర్ వరకు అంతమైపోవచ్చు అని చెప్పేసి మరి ప్రజలందరూ కూడా కాస్త ఊరట లభిస్తుంది అనుకునే సమయంలోనే మళ్ళీ పిల్లల్లో కొత్త రకమైన మరి కాంప్లికేటివ్స్తో మళ్ళీ మొదలవుతోంది అని చెప్పేసి కూడా మనకి ఇక్కడ తెలుస్తుంది. ఇక చూసుకున్నట్లయితే ఎక్కడ చూసినా మళ్ళీ కరోనా విజృంభిస్తుంది. ఒకే కుటుంబంలో 2కి 3కి అని చెప్పేసి కూడా మనకి అనేక మంది వార్తల్లో కూడా చెప్తున్నట్లుగా మనకి ఇక్కడ ఇచ్చినట్లు తెలుస్తోందండి. ఇంకా చూసుకుంటే దేశవ్యాప్తంగా కూడా కొత్త కేసులు మళ్ళీ 67,000 పైననే నమోదైనాయి అని చెప్పేసి కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇక కోవిడ్ కేసులు ఈ నెలలో 3వ సారి 1000కి పైగా మరణాలు కూడా ఉన్నాయని చెప్పేసి కూడా తెలుస్తుంది. అంతకుముందు చాలా వరకు తగ్గుముఖం పట్టింది, అయినప్పటికీ మళ్ళీ మరణాలు సంభవించడం స్టార్ట్ అయింది అని చెప్పేసి కూడా ఇక మళ్ళీ ప్రజలందరూ కూడా కాస్త అప్రమత్తంగా ఉండాలి. ఏ మాత్రం కూడా వ్యాక్సిన్ వచ్చేంత వరకు ఒక ట్యాబ్లెట్ అనేది కానీ ఒక వ్యాక్సిన్ అనేది కానీ ఈ కోవిడ్కి సంబంధించి వచ్చే వరకు ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తలు పాటిస్తూనే ఉండాలి, దీనితో సహజీవనం గడుపుతూనే ఉండాలి అని చెప్పేసి మాత్రం అధికారులు మరి చెప్పకనే చెప్తూనే ఉన్నారు అని చెప్పేసి మనకి ఇక్కడ ఇచ్చారు. ఎట్టి పరిస్థితులు కూడా నిర్లక్ష్య వైఖరి అనేది ఈ కరోనాపై ఉండకూడదు. ఆ నిర్లక్ష్య వైఖరి అనేదాన్ని వీడాలి అని చెప్పేసి మాత్రం అధికారులు మరి స్పష్టంగా చెప్తున్నారు.
ఇంకా చూసినట్లయితే ఇక అక్రమ లేఅవుట్లపై ఉక్కుపాదం అని చెప్పేసి మనకి ఇక్కడ ఇచ్చారండి. చూసుకుందాం. ఇక అందులోని ప్లాట్ల రిజిస్ట్రేషన్ చెయ్యొద్దు, అనుమతి లేని నిర్మాణాలను కూడా మరి చెయ్యొద్దు అని చెప్పేసి ఇచ్చారు. ఒకసారి రిజిస్ట్రేషన్ అయినప్పటికీ మరోసారి అనుమతించొద్దు, స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది ఇవన్నీ అని చెప్పేసి మనకి తెలుస్తుంది. ఇక అక్రమ లేఅవుట్పై ఉక్కుపాదం మోపుతున్నారు అధికారులు అని చెప్పేసి తెలుస్తుంది. ఒక్కసారి రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మళ్ళీ దానిపై స్టాంపులని అదని ఇదని రెండోసారి చేయడాలు ఇలాంటివన్నీ కూడా మరి చెయ్యొద్దు. ఎందుకంటే వారు అక్రమంగా కొన్ని లేఅవుట్లను చేయడం జరుగుతుంది అని చెప్పేసి ఇక్కడ తెలుస్తుంది. కాబట్టి ఎవరికైనా సరే ఒక్కసారి రిజిస్ట్రేషన్ ఏంటంటే ఇక దానికి మళ్ళీ ప్రభుత్వ అధికారులు దాన్ని ఏమాత్రం కూడా దానిపై ఒక స్టాంప్ వేసే ప్రయత్నం కూడా చేయొద్దు అని చెప్పేసి మనకి ఇక్కడ స్పష్టంగా ఇచ్చారు. అలాగే చూసుకున్నట్లయితే ఈనాడు పేపర్లో మరి తెలుగు లోగిళ్లలో 25 ఏళ్ల టీవీ ఈటీవీ అని చెప్పేసి మనకి ఇక్కడ ఇచ్చారు. ముఖ్య అతిథిగా చిరంజీవి గారు మరి అక్కడ కేక్ కట్ చేస్తూ బుకేని అందుకున్నట్లుగా కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక నేడు ఈటీవీ రజతోత్సవం జరుపుకుంటోంది అని చెప్పేసి కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మరి సినిమా పేపర్లో పేపర్ 3లో కూడా చూసుకోవచ్చు అని చెప్పేసి ఇచ్చారు. అలాగే సరిగ్గా 25 సంవత్సరాల క్రితం రమ్యమైన అందాల రంగురంగుల ఆనందాలకు అపురూప కానుకలుగా ఏర్చి కూర్చి ఆకాశ మార్గం నుంచి తొలిసారిగా తెలుగు నేల మీదకు వాలిన వినోదాల హరివిల్లు ఈనాడు టెలివిజన్ అని చెప్పేసి మనకి ఇక్కడ చక్కగా ఇచ్చారు. 25 ఏళ్ల ప్రస్థానంపై ప్రత్యేక కథనం పేపర్ 3లో మనం చూడొచ్చు అని చెప్పేసి ఇచ్చారు. నేడు మరి టీవీ రజతోత్సవం జరుపుకుంటుంది అని చెప్పేసి కూడా ఈనాడు పేపర్లో మనకి ఇచ్చినట్లు తెలుస్తుంది. ఇంకా మనం చూసుకున్నట్లయితే ఇక పాలనా వికేంద్రీకరణ సిఆర్డీఏ రద్దు చట్టాలపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల విషయంలో జోక్యం చేసుకోలేమని చెప్పేసి సర్వోన్నత న్యాయస్థానం స్పష్టంగా చెప్తోంది అని చెప్పేసి మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే ఏపీ ప్రభుత్వం పిటిషన్ను కొట్టేసిన సుప్రీంకోర్టు అని కూడా మనకి ఇక్కడ స్పష్టంగా ఇచ్చారు. ఇక హైకోర్టు ఉత్తర్వులు చూడండి అని చెప్పేసి కూడా మనకి ఇక్కడ చెప్తున్నట్టు తెలుసు. జస్టిస్ అశోక్ భూషణ్ను జోక్యం చేసుకుంటూ కౌంటర్ ఫైల్ కోయడానికి రాష్ట్ర ప్రభుత్వం 10 రోజుల సమయం అడిగింది అని చెప్పేసి కూడా మనకి ఈ సందర్భంగా ఇక్కడ తెలుస్తుంది. దీనికి సంబంధించిన వివరాలు మాత్రం మనం పేపర్ 2లో చూడొచ్చు అని చెప్పేసి ఇచ్చారు. పూర్తి వివరాలన్నీ కూడా మనకి పేపర్ 2లో ఇచ్చినట్లుగా తెలుస్తుంది. ఇంకా చూసుకుందాం. ఇక రెవెన్యూకు చికిత్స చూసుకున్నట్లయితే మ్యూటేషన్ బాధ్యతలు పూర్తిగా తహసీల్దార్కే అని చెప్పేసి మరి క్వశ్చన్ మార్క్ పెట్టినట్లుగా తెలుస్తోంది. ఇక ఇతర శాఖల్లో విఆర్ఏల సర్దుబాటు యోచనలో ప్రభుత్వం ఉంది ప్రస్తుతానికి అని చెప్పేసి తెలుస్తుంది. వ్యవస్థల మార్పుతోనే ఇది శ్రీకారం చుట్టుకోబోతోంది అని చెప్పేసి కూడా మనకి స్పష్టంగా ఇక్కడ ఇచ్చినట్లు తెలుస్తుంది. ఇంకా మనం చూసినట్లయితే ఇక 30 టీఎంసీలతో 5 లక్షల ఎకరాలకు నీరు అందిస్తోంది ఉమ్మడి మెదక్ రంగారెడ్డి జిల్లాలకు సరఫరా. హిమాయత్ నగర్, సాగర్, గండిపేటకు మరి అలాగే నింపొచ్చు. ఇవన్నిటికి సంబంధించి ఈ యొక్క 5 లక్షల ఎకరాలకు నీరు నింపొచ్చు 30 టీఎంసీలతో అని చెప్పేసి కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే గండిపేటకు నింపొచ్చు సీఎంకు నివేదించిన విశ్రాంత ఇంజనీర్లు అని చెప్పేసి మనకి ఇక్కడ స్పష్టంగా ఇచ్చినట్టు తెలుస్తుందండి. ఇంకా మనం చూసినట్లయితే ఇక 6వ స్థానం ఎగుమతుల సన్నద్ధతతో 6వ స్థానంలో తెలంగాణ ఉంది అని చెప్పేసి తెలుస్తుంది. ల్యాండ్ లాక్డ్ స్టేట్స్ విభాగంలో 2వ ర్యాంక్, ఎగుమతుల విభాగంలో ఆంధ్రప్రదేశ్కు 20వ స్థానం అని చెప్పేసి తెలుస్తుంది. ఎగుమతుల స్థానంలో 6వ స్థానం తెలంగాణ సంపాదించుకుంటే 20వ స్థానం ఆంధ్రప్రదేశ్కు దక్కింది అని చెప్పేసి మనకి ఇక్కడ ఇచ్చున్నారు. ఎగుమతుల సన్నద్ధతలో ఇది ఒక పరిశ్రమలకు సంబంధించింది. ఈ యొక్క 6వ స్థానంలో మన తెలంగాణ ఉంది అని చెప్పేసి మాత్రం హర్షం వ్యక్తం చేస్తున్నట్లుగా ఇక్కడ మనకు చెప్తున్నారు. అలాగే ఇంకా చూస్తే రాష్ట్రాల హక్కులను కేంద్రం కాలరాస్తోంది అని చెప్పేసి సోనియా గాంధీ మాట్లాడుతున్నారు. అలాగే మరి జిఎస్టీ విషయంలో కేంద్ర రాష్ట్రాలను దగా చేసింది. జిఎస్టీ బకాయిలు పేరుకుపోవడంతో రాష్ట్రాలు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టిబిట్టాడుతున్నాయని చెప్పేసి కూడా సోనియా గాంధీ మరి చెప్పడం జరుగుతోంది అని చెప్పేసి ఇక్కడ మనకి ఇచ్చారు. ఇక ఉమ్మడిగా ఉద్యమిద్దాం ప్రతిపక్ష పార్టీల సీఎంల నిర్ణయం, సోనియా అధ్యక్షతన సమావేశం నేడు నిర్వహించనున్నారు అని చెప్పేసి కూడా మనకి ఇక్కడ ఇస్తున్నారండి. అలాగే కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ పరీక్షల కారణంగా విద్యార్థులకు ఏదైనా జరిగితే ఆ నెపం కేంద్ర రాష్ట్రాలపైనే నెట్టి ప్రమాదం కూడా ఉంది అని చెప్పేసి కూడా చెప్తున్నారు. చూసుకున్నట్లయితే జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ ఒక విషయం చెప్తున్నారు. ఒకవేళ ఇప్పుడు ఉమ్మడిగా ఉద్యమిద్దాం ప్రతిపక్షాల పార్టీల సీఎంలతో నిర్ణయం తీసుకుందాం అని అంటున్నారు. ఒకవేళ ఇప్పుడు స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ పెట్టారు అంటే అవి ఓపెన్ అయితే వారందరూ కూడా పిల్లలందరూ స్కూల్కి రావచ్చు, కాలేజెస్కి రావచ్చు. అప్పుడు వారికి ఏదైనా అయిందంటే ఆ నెపమంతా కూడా కేంద్ర ప్రభుత్వం మీదే నెట్టే అవకాశాలు ఉన్నాయి. తల్లిదండ్రులందరూ కూడా మీరు చేసిన దాని వల్లనే మా పిల్లలకి ఇలా అయింది, మా పిల్లల భవిష్యత్తు ఇలా అయింది అని చెప్పేసి కూడా మరి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చే ప్రమాదం కూడా ఉండబోతుందని చెప్పేసి సీఎంలందరూ ఒక్కొక్క విధంగా
విధంగా స్పందించినట్లుగా వారి యొక్క స్పందన అంతా కూడా ఇక్కడ రాసినట్లుగా తెలుస్తుంది. ఇక పరీక్షలపై సుప్రీంలో రివ్యూ పిటిషన్ వేద్దామని చెప్పేసి చెప్తున్నారు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. చూసుకున్నట్లయితే ఎవరు కూడా మరి ఈ విషయంలో ఒప్పుకోవడానికి ముందుకు రావడం లేదు. పిల్లలకి మరి కాలేజీలు స్కూళ్ళు ఓపెన్ చేయాలనే విషయంలో, పిల్లల్ని బయటికి పంపించాలనే విషయంలో మాత్రం ఎవరి పేరెంట్స్ కూడా ఒప్పుకోవట్లేదు. అయితే కేంద్రం మాత్రం రాష్ట్రాలకు వదిలేసింది. రాష్ట్రాలు మాత్రం ఇలా ఒకరొకరు అభ్యంతరాలు ఒక్కొక్క విధంగా వెల్లడించినట్లుగా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక దీనికి సంబంధించిన వివరాలన్నీ కూడా ఇంకా మనం పేపర్ 2లో చూసుకోవచ్చు అని చెప్పేసి ఇచ్చారు. ఇంకా చూసినట్లయితే ఇక కరోనాతో తగ్గిన కొత్త విద్యుత్ కనెక్షన్లు అని చెప్పేసి మనకి ఇక్కడ ఇచ్చారండి. 2 నెలలు 28% తగ్గుదల. గ్రేటర్లో గత ఏడాది 3 లక్షల కొత్త కనెక్షన్లు ఉంటే ఈసారి అంతకు చాలా తగ్గింది అని చెప్పేసి మనకి ఇక్కడ ఇస్తున్నారు. ఇక చూసుకున్నట్లయితే సంవత్సరం దరఖాస్తులు పెరుగుదలలు చూసుకున్నట్లయితే జూన్ జూలై నెలల్లో అందించిన దరఖాస్తుల వివరాలు కూడా ఇలా ఉన్నాయని చెప్పేసి మనకు చెప్తున్నారు. 2018లో చూసుకుంటే 42,000, 2019లో చూసుకుంటే 54,000, 30% అని ఇచ్చారు. అలాగే 2020లో చూసుకుంటే 39,000, 28% మాత్రమే అని చెప్పేసి కూడా మనకి ఇక్కడ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. ఇంకా మనం చూసుకున్నట్లయితే ఇక నమస్తే తెలంగాణ పేపర్ చూసుకుందాం. ఇక నమస్తే తెలంగాణ పేపర్ చూసుకున్నట్లయితే ఇక జీహెచ్ఎంసీలో 85,000 ఇండ్లు అని చెప్పేసి మనకి డిసెంబర్ కల్లా పేదలకు పంపిణీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ మరి ప్రకటించారు అని చెప్పేసి మనకి ఇక్కడ తెలుస్తుంది. ఇక జీహెచ్ఎంసీలో 85,000 ఇళ్ళు మాత్రం ఖచ్చితంగా మరి పేదలకు డిసెంబర్ వరకు అందించనున్నట్లు ఆయన చెప్తున్నట్లుగా తెలుస్తుంది. ఇక చూసుకుంటే అందులో సుమారు 85,000 ఇండ్లను ఈ ఏడాది డిసెంబర్ నాటికి పంపిణీ చేయనున్నట్లు ఐటీ పురపాలక శాఖ మంత్రి కె తారక రామారావు చెప్పారు. ఇందులో 75,000 ఇళ్ళు ఆల్రెడీ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇప్పటికే పూర్తయిపోయినాయి అని చెప్పేసి చెప్తున్నారు. మరో 10,000 జేఎన్ఎన్ యుఆర్ఎం ఇండ్లు ఉన్నట్టు తెలిపారు. నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్న సంఖ్యలో ఆల్రెడీ ఇప్పటికే నిర్మాణ పనులు అన్నీ కూడా అయిపోయినాయి. 75% పూర్తయిపోయినాయి అని చెప్పారు. ఇంకా ఒక 10% మాత్రం ఇంకా ఖచ్చితంగా ఇంకో 10% మాత్రం విద్యుత్ నల్ల కనెక్షన్లు వీటికి సంబంధించిన చిన్న చిన్న రిపేర్స్ అనేవి అవన్నీ ఫినిషింగ్ టచ్ అనేది మాత్రం ఉంది, ఇంకా మిగిలి ఉంది. అది కూడా పూర్తి చేస్తాం త్వరలోనే. ఖచ్చితంగా డిసెంబర్ వరకు జీహెచ్ఎంసీ పరిధిలో మాత్రం పేదలందరికీ కూడా డబుల్ బెడ్రూమ్ ఇళ్లను అందించడం జరుగుతుంది ఖచ్చితంగా అని చెప్పేసి ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీ తారక రామారావు గారు మాత్రం ఖచ్చితంగా ప్రకటించినట్లుగా మనకి నమస్తే తెలంగాణ పేపర్లు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇంకా చూస్తే ఇక ఎగుమతుల్లో 70% మరి నమోదు అని చెప్పేసి ఇచ్చారు. ఎగుమతుల్లో మనం మేటి అని చెప్పేసి తెలంగాణ అధికారులు చెప్తున్నారు. భూ సరిహద్దులు ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణకు 2వ ర్యాంకు అని చెప్పేసి కూడా చెప్తున్నారు. 70% ఎగుమతులున్న టాప్ 5 రాష్ట్రాల్లోనూ స్థానం నీతి ఆయోగ్ నివేదికలో వెల్లడించారు. 2వ స్థానం అని చెప్పేసి కూడా మనకి ఇక్కడ మరి ఇచ్చినట్లుగా తెలుస్తుంది. చూసుకున్నట్లయితే నీతి ఆయోగ్ నివేదికలో మాత్రం టాప్ 5 రాష్ట్రాల్లో మనది A1 రాష్ట్రంగా ఉంది అని చెప్పేసి మాత్రం 70% ఎగుమతుల అనుమతి అని చెప్పేసి కూడా మనకి ఇక్కడ నమోదైనట్లుగా కూడా చెప్తున్నట్లుగా మనకు తెలుస్తుంది. ఇంకా మనం చూసుకున్నట్లయితే ఇక వీసీల నియామక ప్రక్రియలో వేగం పెంచాలి అని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇక ఆలస్యం చేయకుండా భర్తీ చేయాలి అని చెప్పేసి చెప్తున్నారు. అధికారులను ఆదేశించిన సీఎం కేసీఆర్. ఇక అలాగే అసెంబ్లీలో వ్యూహంపై ఎమ్మెల్యేలతో చర్చ. ఇక పివి శత జయంతి ఉత్సవాల నిర్వహణపై కూడా రేపు సీఎం సమీక్షించనున్నారు అని చెప్పేసి తెలుస్తుంది. మొత్తంగా ఈ విషయాలన్నీ చూసుకున్నట్లయితే పేపర్ 2లో మనం ఖచ్చితంగా చూసుకోవచ్చు. అయితే మొత్తం ఇక రేపు ఆలస్యం చేయకుండా భర్తీ చేయాల్సిన అధికారులకు ఆదేశించిన సీఎం కేసీఆర్ అసెంబ్లీలో వ్యూహం ఎమ్మెల్యేల అందరితో కూడా చర్చ. అలాగే పివి శత జయంతి ఉత్సవాలపై కూడా నిర్వహించే విధానంలో కూడా చర్చించనున్నట్లు మరి రేపు ఇవన్నిటిపై చర్చించనున్నట్లు సీఎం కేసీఆర్ వెల్లడించినట్లుగా మనకు తెలుస్తుంది. ఇంకా చూసుకున్నట్లయితే అనధికార ప్లాట్లు భవనాల రిజిస్ట్రేషన్లు బంద్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. ఇక అక్రమ లేఅవుట్లకు చెక్ పెట్టనుంది ప్రభుత్వం అని చెప్పేసి కూడా తెలుస్తుంది. ప్రణాళికాబద్ధ అభివృద్ధి లక్ష్యం, ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తప్పవు అని చెప్పేసి కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలు జారీ చేసి తక్షణం అమల్లోకి కొత్త నిబంధనలు పెట్టినట్లుగా కూడా మనకి ఇక్కడ ఇచ్చేసినట్లుగా తెలుస్తుంది. ఇంకా మనం చూసినట్లయితే ట్రంప్ చేతుల మీదుగా పౌరసత్వం అందుకున్న భారతీయ టెకీ సుధా సుందరి అని చెప్పేసి మనకి ఇక్కడ ఇచ్చారండి. మరో 4 కూడా అధ్యక్ష ఎన్నికల వేళ అరుదైన ఘటన చేకూరింది మరో 4కి కూడా అని చెప్పేసి తెలుస్తుంది. దీనికి సంబంధించిన వివరాలన్నీ కూడా మనం పేపర్ 9లో చూసుకోవచ్చు అని చెప్పేసి ఇచ్చారు. ఇంకా చూస్తే ఇక రేపు ఎల్లుండి ఇంకా ఈరోజు కూడా 2 రోజులు 3 రోజులు కూడా ఒక ఓ మోస్తారు నుంచి భారీగా వర్షాలు పడే అవకాశం ఉంది అని చెప్పేసి మనకి ఇక్కడ ఇచ్చారు. 2 రోజులు వానలు, ఓ మోస్తారు నుంచి భారీగా పడే అవకాశం, కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం అని కూడా తెలుస్తుంది. ఇక ఈరోజు రేపు ఎల్లుండి కూడా వర్షాలు పడే అవకాశాలు మాత్రం ఖచ్చితంగా ఉన్నాయి అని చెప్పేసి వాతావరణ శాఖ కూడా తెలియజేస్తుంది అని చెప్పేసి మనకి ఈ సందర్భంగా తెలుస్తోంది. ఇంకా మనం చూసినట్లయితే ఉమ్మడిగా కరోనాను గెలిచిన కుటుంబం అని చెప్పేసి మనకి ఇక్కడ ఇచ్చారు. ఇంట్లో మొత్తం 15 మందికి పాజిటివ్.
ఇక బాధితుల్లో చిన్నారి మొదలుకొని 90 ఏళ్ల వృద్ధురాలు వరకు ఉన్నారు అని చెప్పేసి ఇస్తారు. అలాగే వైద్యుల సలహాలు పాటించి పూర్తి స్వస్థత పొందిన ఒక కుటుంబం అని చెప్పేసి ఇచ్చారు. మరి ఎవరు ఆ కుటుంబం ఏంటి అని వివరాలు చూసుకున్నట్లయితే ఒకే కుటుంబంలో 15 మందికి కరోనా, అది మరి 1.5 సంవత్సరం బేబీ నుంచి 90 ఏళ్ల వృద్ధురాలు వరకు కూడా కరోనా పాజిటివ్. పూర్తి కుటుంబ సభ్యులందరికీ కూడా పాజిటివ్. కానీ వైద్యుల సలహాలు సూచనలు పాటిస్తూ ఇంట్లోనే ఉండి వారంతా కూడా కరోనాను జయించిన సూచికను ఇక్కడ చూపిస్తూ వారి కుటుంబం అంతా కూడా విజయం మాదే అని చెప్పేసి చూపిస్తున్నట్లుగా ఇక్కడ ఇచ్చారు. అలాగే వారి వివరాలు చూసుకున్నట్లయితే ఇంట్లో ఒకరికి కరోనా వస్తేనే మామూలుగా ఉండదు ఆ ఇంటి పరిస్థితి. ఎంతో హడలిపోతారు, భయంతో వణికిపోతారు, ఏం చేయాలో తెలియని పరిస్థితులు ఉంటుంది. అలాంటిది ఒకే ఇంట్లో 15 మందికి కరోనా, ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కరోనా పాజిటివ్ వస్తే ఇక ఆ ఇంటి పరిస్థితి చెప్పాల్సిన అవసరమే లేదు అని చెప్పేసి కూడా చెప్తున్నారు. అలాగే మొత్తంగా చూసుకుంటే ఇక్కడ చూసినట్లయితే 1.5 చిన్నారి మొదలుకొని 90 ఏళ్ల వృద్ధిరాలు వరకు 15 మంది ఉన్న మొత్తం కుటుంబంలో కరోనా బారిన పడింది. అయితే ఈ కరోనా బారిన పడిన ఆ కుటుంబం మరి భయపడలేదు, కానీ డాక్టర్ల సూచనల మేరకు 15 రోజుల్లో కరోనాను జయించింది అని చెప్పేసి మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే మరి సంకల్పం ముందు కరోనా కూడా ఏమీ చేయలేక కలిసికట్టుగా నిరూపించిన వీరి యొక్క పట్టుదలను చూసి కరోనా కూడా పారిపోయింది అని చెప్పేసి మనకి ఇక్కడ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. ఇక అలాగే ఈ విషయం ఇది జరిగింది ఎక్కడో కాదు అని చెప్పేసి కూడా ఇచ్చారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణానికి చెందిన టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి అందే బాబయ్య కుటుంబం నెల రోజుల క్రితం కరోనా బారిన పడింది. కుటుంబంలో అందరికీ కరోనా పాజిటివ్ వచ్చింది. 15 మంది ఉంటే ఆ 15 మందికి పాజిటివ్ వచ్చిందని చెప్పేసి నిర్ధారణ అయింది. డాక్టర్లు అందరూ కూడా నిర్ధారించారు. అయినప్పటికీ వారెవ్వరు కూడా భయపడకుండా ప్రతి ఒక్కరు కూడా డాక్టర్లు ఏవైతే చెప్తున్నారో అవన్నీ కూడా వారి సూచనలు సలహాలు ఇంట్లోనే ఉంటూ 15 రోజులు ఇంట్లో నుంచి బయటికి రాకుండా వారందరూ కఠినమైన చర్యలు తీసుకుని వారికి వారే మరి స్వీయ నిర్బంధం విధించుకొని మరి పరిశుభ్రతను పాటిస్తూ కరోనాను జయించి మళ్ళీ నెగిటివ్ రిపోర్ట్స్, వారందరికీ కూడా నెగిటివ్ రిపోర్ట్స్, 90 ఏళ్ల వృద్ధురాలు వరకు కూడా మరి చిన్న బేబీ 1.5 ఏడాదిన్నర చిన్న బేబీతో సహా అందరికీ మళ్ళీ నెగిటివ్ రిపోర్ట్స్ వచ్చినాయి అని చెప్పేసి వారు రిపోర్ట్స్తో సహా అన్ని చూపిస్తూ మనకి ఇక్కడ ఒక చిత్రాన్ని వారి కుటుంబ సభ్యులందరూ కూడా మేము జయించాం కరోనా అని చెప్పేసి ఇక్కడ ఇచ్చినట్లుగా మనకి చెప్తున్నట్లుగా మనకి ఇచ్చారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా భయపడకుండా ఇలాగే ధైర్యంతో మరి కరోనాను జయించాలి, కరోనాను పారద్రోలాలి అని చెప్పేసి కూడా మనకి ఇక్కడ నమస్తే తెలంగాణ పేపర్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఇంకా మనం చూసుకున్నట్లయితే ఇక సాక్షి పేపర్ చూసుకుందాం. ఇక సాక్షి పేపర్ చూసినట్లయితే ఇక మరి కిమ్కు ఏమీ కాలేదు అని చెప్పేసి ఇచ్చారు. నిన్న చూసుకున్నట్లయితే కిమ్ లేడీగా ఇక కిమ్ చనిపోయాడు అని చెప్పేసి, కిమ్ మరణించాడు అని చెప్పేసి ఈ కిమ్ ఒక ఆటగా మొదలైంది కిమ్ది అని చెప్పేసి మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ చూసుకున్నట్లయితే మళ్ళీ ప్రత్యక్షమయ్యారు. ఇంతకుముందు చూసుకుంటే కిమ్ ఇక మనకి లేరు అని చెప్పేసి ఇచ్చినట్లు తెలుస్తుంది. ఇక ఇతను ఈ దాగుడు మూతలు ఎందుకు ఆడుతున్నాడు అనేది ఇంతవరకు ఎవరికి కూడా అంతు చిక్కడం లేదు అని చెప్పేసి ఇచ్చారు. ఇక వారి యొక్క సోదరి మరి వారి బాధ్యతలు అన్నీ కూడా తీసుకోబోతోంది అంటూ హల్చల్ చేసి అనేక వార్తలు టీవీలో ప్రసారాలు, వార్తల్లో ప్రసారాలు, మరి పేపర్లు కూడా అనేక ప్రసారాలు చేపడుతూనే ఉన్నారు. ఇది గత 2-3 నెలల నుంచి కూడా ఈ విధంగా కొనసాగుతూనే ఉంది. ఎప్పుడైనా ఒకవేళ తను నిజంగా చనిపోయినా కూడా ఇంకా చనిపోయాడని అనుకోవడానికి లేదు అని చెప్పేసి కూడా ఇక్కడ మనకి ప్రత్యేకంగా మరి ఇచ్చినట్లుగా తెలుస్తుంది. కాబట్టి మళ్ళీ ప్రత్యక్షమయ్యాడు. మరి తుఫాన్ ముందు జాగ్రత్త ఏర్పాట్లపై జరిగిన పాలిట్ బ్యూరో సమావేశంలో కిమ్ పాల్గొన్న ఫోటోలను అక్కడి ప్రభుత్వం ఒక విడుదల చేసింది, ఒక ఫోటోను అని చెప్పేసి కూడా తెలుస్తుంది. కిమ్ చనిపోలేదు, ఆయన క్షేమంగానే ఉన్నాడు, ఆయన అన్ని మరి పార్టీలకు కార్యక్రమాలు కూడా హాజరవుతున్నాడని చెప్పి ఆయనకు సంబంధించిన కొన్ని ఫోటోలను కూడా విడుదల చేసినట్లు తెలుస్తుంది. ఇంకా ఆయనకు సంబంధించిన వివరాలన్నీ కూడా పేపర్ 7లో ఇచ్చినట్లు మనం చూడొచ్చండి. ఇంకా చూసుకున్నట్లయితే ఇక తెరపైకి టీఏఎస్ అని చెప్పేసి ఇచ్చారు. కొత్త రెవెన్యూ చట్టంలో తెలంగాణ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసులు అని చెప్పేసి ఇచ్చారండి. చూసుకుందాం ఆ వివరాలు. ఇక చూసుకున్నట్లయితే మరి పిఆర్ నీటిపారుదల శాఖలో విఆర్ఓ విఆర్ఏల విలీనం, సబ్ రిజిస్టర్ తహసీల్దార్ వ్యవస్థ అనుసంధానం, అదనపు కలెక్టర్ తహసీల్దార్ అధికారాల్లో కోత కూడా ఉండబోతోంది అని చెప్పేసి మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక రెవెన్యూ వ్యాజ్యాలను పరిష్కరించే బాధ్యత కలెక్టర్లకు ఉంది అని చెప్పేసి కూడా మనకి ఇక్కడ స్పష్టంగా ఇచ్చారు. దీనికి సంబంధించిన వివరాలన్నీ కూడా మనం పేపర్ 2లో చూసుకోవచ్చు. ఇంకా చూస్తే ఇక రియల్ అక్రమాలకు సర్కార్ కళ్ళెం వేయబోతుంది, అనుమతి లేని లేఅవుట్లు భవనాలకు నో రిజిస్ట్రేషన్ అని చెప్పేసి చెప్తున్నారు. ఇక ఇంతకుముందు చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరికి రిజిస్ట్రేషన్ వెళ్ళగానే ప్రతి ఒక్కరికి రిజిస్ట్రేషన్ చేయడం, స్టాంప్ వేసేయడం అన్నీ చేసేసేవారు. కానీ ఇప్పుడైతే అక్రమ లేఅవుట్లు మరి అక్రమ లేఅవుట్లు ఏవైతే ఉన్నాయో, మరి సొంత భవనాలు కానివి ఏవైతే ఉన్నాయో వాటికి మాత్రం అన్ని ఆధారాలు లేకుండా మాత్రం ఎవరికి కూడా రిజిస్ట్రేషన్ చేసే ప్రసక్తే లేదని చెప్పేసి సర్కార్ మాత్రం ఇక ఉక్కుపాదం మోపబోతోంది అని చెప్పేసి మాత్రం ఖచ్చితంగా ఇచ్చినట్లుగా మనకు తెలుస్తుంది.
ప్రతి పేపర్లో కూడా మనకు అలాగే ఇచ్చినట్లు తెలుస్తుంది. ఇక బడికి పోయేది ఎట్లా అని చెప్పేసి ఇక్కడ మనకి మరి పిల్లలందరూ కూడా అడుగుతున్నట్లుగా ఇక్కడ ఇచ్చారు. ఇక 5 నెలల తర్వాత నేడు ప్రభుత్వ పాఠశాలలకు ఉపాధ్యాయులు రవాణా వసతి లేకపోవడంతో మరి బయటికి పోయేది ఎట్లా, మరి పిల్లలకు చూసినట్లయితే ఆన్లైన్ క్లాసెస్ అంటున్నారు వారు, మరి ఇటు ఉపాధ్యాయులు మరి రవాణా సౌకర్యం లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. మరి బడికి వెళ్ళేది ఎట్లా, వారికి క్లాసెస్ చెప్పేది ఎట్లా అని చెప్పేసి కూడా పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంకా చూసుకున్నట్లయితే సొంత వాహనాలే దిక్కైపోతున్నాయి. ఒకవేళ దూరం వెళ్ళే వారికి మహిళా టీచర్లకు మాత్రం మరి తప్పని పాటలు అని కూడా మనకి ఇక్కడ ఇచ్చినట్లు తెలుస్తుంది. స్కూళ్లు తెరిచిన కేంద్రం ఆదేశించే వరకు విద్యార్థులకు నో ఎంట్రీ అని చెప్పేసి కూడా మనకి ప్రభుత్వం చెప్తున్నట్లు తెలుస్తుంది. ఇక కేంద్ర ప్రభుత్వం ఒకవేళ స్కూల్స్ కాలేజీలు ఓపెన్ అయినా సరే కూడా కేంద్ర ప్రభుత్వం చెప్పే వరకు కూడా విద్యార్థులకు మాత్రం నో ఎంట్రీ అని చెప్తున్నారు. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ స్కూళ్లు తెరిచి విద్యార్థులకు ఎంట్రీ అని చెప్పినప్పటికీ కూడా తల్లిదండ్రులు మాత్రం పంపడానికి ఆసక్తి చూపడం లేదని చెప్పేసి మరోపక్క వాదనలు కూడా వినిపిస్తూనే ఉన్నాయని చెప్పేసి తెలుస్తుంది. ఇవి అన్నిటిపై ఒకరోజు మళ్ళీ చర్చ జరిపి తుది నిర్ణయాలు వెల్లడిస్తామని చెప్పేసి ప్రభుత్వ అధికారులంతా కూడా స్పష్టం చేస్తున్నట్లుగా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇంకా మనం చూసుకున్నట్లయితే ఇక వీసీల నియామక ప్రక్రియ వేగవంతం చేయండి అని చెప్పేసి సిఎస్కు సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు అని చెప్పేసి మనకి ప్రతి పేపర్లో కూడా ఇలాగే ఇస్తున్నట్లుగా చూపించారు. ఇంకా చూద్దాం. ఇక వారియర్స్పై వైరస్ పంజా విసురుతోంది అని చెప్పేసి మనకి తెలుస్తుంది. ఇక ఫ్రంట్ లైన్ వారియర్స్ ఎవరైతే ఉన్నారో వారిపై మళ్ళీ కరోనా మరి పంజా విసురుతుంది. నిన్న మొన్న కాస్త లాస్ట్ మంత్ అంతా చూసుకున్నట్టయితే పోయిన నెలంతా కాస్త తగ్గుముఖం పడుతుంది, ఇంకా క్షీణించిపోతుంది, వైరస్ క్షీణిస్తోంది అని చెప్పేసి కూడా పలువురు వ్యక్తపరిచారు. అయినప్పటికీ కూడా మళ్ళీ కరోనా తగ్గినట్టే తగ్గి మళ్ళీ విజృంభిస్తోంది అని చెప్పేసి ఫ్రంట్ లైన్ వారియర్స్ అందరికీ కూడా మళ్ళీ కరోనా పాజిటివ్, మరియు వారితో పాటు పనిచేస్తున్న సిబ్బందికి కూడా మరి కరోనా పాజిటివ్గా నమోదవుతుంది. వారంతా మళ్ళీ కరోనా బారిన పడుతున్నారు అని చెప్పేసి మాత్రం మనకి ఇక్కడ ఖచ్చితంగా ఇస్తున్నారు. అలాగే చూస్తే కోవిడ్-19 బాధితుల సేవల్లో ఉన్న వారియర్స్ను కరోనా మరి వదలడం లేదు అని చెప్పేసి కూడా మనకి ఇక్కడ ఇచ్చారండి. అలాగే ఇప్పటి వరకు ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రుల్లోని వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బంది కలుపుకొని 2500 మంది వైరస్ బారిన పడ్డారు. వీరిలో 12 మంది మృతి చెందారు కూడా అని చెప్పేసి మళ్ళీ తెలుస్తోంది. అలాగే దీంతో కరోనా వారియర్స్లో భయాందోళనలు మళ్ళీ వ్యక్తమవుతున్నాయి అని చెప్పేసి కూడా మనకి ఈ సందర్భంగా తెలుస్తుంది. చూసుకున్నట్లయితే ఇక కరోనాని ఎప్పటికీ కూడా నమ్మడానికి లేదు. అది క్షీణిస్తోంది అన్నా నమ్మడానికి లేదు, పెరుగుతుందన్నా నమ్మడానికి లేదు. కాబట్టి ఎవరి జాగ్రత్తలు వారు ఖచ్చితంగా ఉండాల్సిందే అని మాత్రం చెప్తున్నారు అధికారులు అని చెప్పేసి ఇక్కడ మనకి ఇక్కడ ఇచ్చారు. ఇంకా చూసుకున్నట్లయితే ఇక మొహర్రం ఊరేగింపునకు నో అని చెప్పేసి చెప్తున్నారు. చూసుకుందాం. ఇక మొహరం సందర్భంగా ఊరేగింపునకు అనుమతి ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. మొహరం ఊరేగింపునకు అనుమతి కోరుతూ దాఖలైన ఓ పిటిషన్ను మంగళవారం విచారించిన సుప్రీంకోర్టులో అనుమతి నిరాకరించిందని, ఈ నేపథ్యంలో తాము ఆదేశాలు జారీ చేయలేమని తేల్చి చెప్పేసింది అని చెప్పేసి మనకి ఇక్కడ ఇచ్చారని. ఇక దానికి సంబంధించిన వివరాలన్నీ మాత్రం పేపర్ 2లో మనం చూసుకోవచ్చు. ఇంకా మనం చూసినట్లయితే ఇక మా కుటుంబాలను నిలబెట్టండి అంటూ ఇక్కడ ధర్నాలు చేస్తున్నారు. ఇక వారియర్స్ జాబితాలో చేర్చాలని ప్రభుత్వ వైద్యుల సంఘం డిమాండ్ అని చెప్పేసి ఇక్కడ ఇస్తున్నారు. ఉస్మానియా, గాంధీ సహా అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ కొవ్వొత్తుల నివాళులు అర్పిస్తున్నారు. అలాగే చనిపోయిన వారి కుటుంబాలకు కోటి ఎక్స్గ్రేషియా చెల్లించాలని కూడా డిమాండ్ చేస్తున్నారు మరి వైద్యులు అని చెప్పేసి తెలుస్తుంది. ఇక మరి ఫ్రంట్ లైన్ వారియర్స్కు మరి ఆర్థిక సహాయంగా అందించాలి, వారి కుటుంబానికి చనిపోయిన వారికి కనీసం ₹1,00,00,000 విరాళాన్ని అందించాలి ప్రభుత్వం అని చెప్పేసి కూడా వారంతా డిమాండ్లు చేస్తూ కొవ్వొత్తులతో ర్యాలీలు నిర్వహిస్తున్నారు అని చెప్పేసి మనకి ఈ సందర్భంగా తెలుస్తుంది. కుటుంబాలు మరి కుటుంబకు పెద్ద దిక్కైన మరి ఆ కుటుంబ సభ్యుడు చనిపోతే మరి ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. కాబట్టి దయచేసి కుటుంబాలను ఆదుకోండి అని చెప్పేసి కూడా మరి డాక్టర్లు అంతా కూడా ఇంకా పలువురు మరి ఫ్రంట్ లైన్ వారియర్స్ జాబితాలో ఉన్న వారందరూ కూడా మరి కొవ్వొత్తుల ర్యాలీలు నిర్వహిస్తున్నారు అని చెప్పేసి మనకి ఈ సందర్భంగా తెలుస్తుంది. ఇంకా మనం చూసుకున్నట్లయితే ఇక వెలుగు పేపర్ చూసుకుందాం. వెలుగు పేపర్ చూసినట్లయితే కరోనా నుంచి కోలుకున్న లంగ్స్కు దెబ్బే ఉంటుంది అని చెప్పేసి తెలుస్తుంది. ఇక కొత్తగా మరి చిన్నపిల్లల్లో చూసుకున్నట్లయితే మళ్ళీ దద్దుర్లు, అలాంటి మరి వామిటింగ్ సెన్సేషన్స్, అలాగే హై టెంపరేచరు ఇలాంటివన్నీ కూడా ఉండి మళ్ళీ కరోనా వేరే రకంగా విజృంభిస్తోంది అని చెప్పేసి మనం ఇంతకుముందు ఈనాడు పేపర్లో చూసుకున్నాం. మళ్ళీ వెలుగు పేపర్లో చూసినట్లయితే కరోనా నుంచి కోలుకున్న వ్యక్తులకు లంగ్స్కు దెబ్బే ఉంటుంది అని చెప్పేసి, లంగ్స్లో ప్రాబ్లం ఉంటుంది కరోనా నుంచి కోలుకున్నప్పటికీ కూడా. ఈ కరోనా అనేది లంగ్స్కు సంబంధించి అందులో ఊపిరితిత్తులలో ఊపిరి ఆడక శ్వాస తీసుకోవడం ఇబ్బంది అయ్యి కరోనా నుంచి మృతి చెందుతారు మరి పేషెంట్ ఎవరైనా సరే, రోగి అని చెప్పేసి తెలుస్తుంది. అయితే ఒకవేళ కొంతమంది కోలుకుంటున్నారు ఈ కరోనా నుంచి, కోలుకున్నప్పటికీ కూడా వారికి లంగ్స్ అనేది ఎప్పటికీ ఎఫెక్టే ఉంటుంది అని చెప్పేసి మళ్ళీ ఇక్కడ మనకి వెలుగు పేపర్లో కొత్తగా చెప్తున్నారు. కణాలు దెబ్బతిని ఫైబ్రోసిస్ గడ్డలు కూడా ఏర్పడే అవకాశం ఉంటుంది అని చెప్పేసి
నాళాల్లో గడ్డ కట్టుతున్న రక్తం 20-30% మందిలో సమస్య ఏర్పడవచ్చు. అయితే 100% మాత్రం ఇది సమస్య ఉంటుంది అని చెప్పడానికి లేదు, కానీ ఖచ్చితంగా 20-30% మందిలో మాత్రమే ఈ సమస్య ఏర్పడే అవకాశం మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ముందుగానే దీనికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలి. కరోనా నుంచి కోలుకున్న వారు ఎవరైతే ఉంటారో వారంతా కూడా లంగ్స్ ఇన్ఫెక్షన్కి సంబంధించి, లంగ్స్కు సంబంధించి ప్రతి ఒక్కరూ ఎప్పటికప్పుడు జాగ్రత్తలు వహించాలి అని చెప్పేసి తెలుస్తోంది, మనకి ఈ సందర్భంగా తెలుస్తుంది. ఇంకా చూసుకున్నట్లయితే ఇక డిశ్చార్జ్ టైంలో స్కానింగ్ చేయించుకోవాలంటున్న డాక్టర్లు. ఒకవేళ కరోనా నుంచి పేషెంట్ కోలుకుని నెగిటివ్ వచ్చిన తర్వాత కూడా డిశ్చార్జ్ అయ్యే ముందు కూడా ఒకసారి లంగ్స్ ఇన్ఫెక్షన్ గురించి, లంగ్స్ గురించి ఒకసారి స్కాన్ చేయించుకోవాలి అని చెప్పి ప్రతి ఒక్క డాక్టర్ కూడా క్షుణ్ణంగా చెప్తున్నారు, ఖచ్చితంగా చెప్తున్నారు. ఒకసారి మళ్ళీ స్కాన్ చేయించుకోండి అని చెప్పేసి. అలానే డిశ్చార్జ్ టైంలో స్కాన్ చేయించుకోవాలంటున్న డాక్టర్లు కరోనా సోకి మరి కోలుకున్న చాలా మందిలో లంగ్స్ దెబ్బతింటున్నాయి అని చెప్పేసి, కరోనా నుంచి కోలుకున్న వారి నుంచి మళ్ళీ లంగ్స్ దెబ్బతిని వారి హాస్పిటల్లో పాలవడం చాలా మందిలో జరుగుతున్న పరిస్థితి ఇది అని చెప్పేసి మాత్రం చెప్తున్నారు. అలాగే కణాలు గట్టిపడి పెట్రోసిస్ గడ్డలు ఏర్పడుతున్నాయి, నాళాల్లో రక్తం గడ్డ కట్టి లంగ్స్ పాడైపోతున్నాయని కూడా తెలుస్తుంది. ఇలా 20-30% మందిలో ఊపిరితిత్తుల్లో రక్తం గడ్డ కట్టిన ఆనవాళ్లు కనబడుతున్నాయని డాక్టర్లు చెప్తున్నారు. మరి అనేక మంది ఎక్స్పర్ట్స్ కూడా ఈ విషయంలో మరి నిర్ధారణ చేశారు అని చెప్పేసి కూడా తెలుస్తుంది. ఇంకా చూసుకుంటే 1-2 నెలల్లోనే ఈ సమస్య బయటపడుతోందని కూడా చెప్తున్నారు. కరోనా నుంచి కోలుకున్న తర్వాత ఒక నెల లేదా 2వ నెలలో మాత్రం ఖచ్చితంగా ఈ లక్షణాలన్నీ కూడా బయటపడుతున్నాయని చెప్పేసి మాత్రం తెలుస్తుంది. కాబట్టి కరోనా నుంచి కోలుకొని మరి వారు కరోనాను జయించినప్పటికీ కూడా వారి లంగ్స్ విషయంలో మాత్రం ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకుంటూనే ఉండాలి. మరి ఒక్కసారి వచ్చిన తర్వాత కరోనా రాదు మరి ఆ వ్యక్తికి అని చెప్పేసి ఇంతకుముందు ఎంతోమంది చెప్తూ వచ్చారు, కానీ ఇప్పుడైతే అలా లేదు. ఒకసారి వచ్చిన వ్యక్తికి కూడా మళ్ళీ కరోనా వచ్చే అవకాశాలు కూడా ఖచ్చితంగా ఉన్నాయని చెప్పేసి కూడా మరి వైద్యులు చెప్తున్నట్లుగా మనకి ఇక్కడ ఇచ్చినట్లు తెలుస్తుందండి. ఇంకా మనం చూసినట్లయితే ఇక లంగ్స్ ఇన్ఫెక్షన్తో మళ్ళీ హాస్పిటల్కు వస్తున్నారు అని అంటున్నారు డాక్టర్లు. కాబట్టి దయచేసి అందరూ కూడా ఈ విషయంలో అప్రమత్తంగా ఉండండి అని మాత్రం చెప్తున్నారు. ఇంకా చూసుకుంటే ఇక రాష్ట్రంలో ఒకటే రోజు 3018 మందికి కరోనా పాజిటివ్ కేసులు అని చెప్పేసి ఇచ్చారు. ఇక ఇన్ని కరోనా కేసులు ప్రకటించడం ఇదే ఫస్ట్ టైం అని చెప్పేసి కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. దీనికి సంబంధించిన వివరాలు మాత్రం పేపర్ 2లో మనం చూడొచ్చు. అలాగే ఇంకా చూసుకున్నట్లయితే ఇక కుమ్రం భీం మన్వరాలు సోంబాయి ఇంకా గోన ఇంట్లోనే ఉంటుంది అని చెప్పేసి మనకి ఇక్కడ ఇచ్చారండి. చూసుకుందాం ఆ వివరాలన్నీ కూడా. జోడేఘాట్లో 50 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తామని సీఎం చెప్పి 6 ఏళ్లైంది. అయినప్పటికీ కూడా మరి కుమ్రం భీం మన్వరాలు ఇంకా ఒక గూన ఇంట్లోనే ఉంటున్నారు అని చెప్పేసి ఒక ఇల్లు ఆమె నివాసం ముందే ఆమె నిలబడి అక్కడ మనకు ఒక చిత్రాన్ని కూడా చూపిస్తున్నట్లుగా ఇచ్చారు. కానీ మరి కేసీఆర్ మాత్రం 50 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తాను ఆ పరిసర ప్రాంతాల్లో అని చెప్పి కూడా 6 ఏళ్ళు అవుతుంది, కానీ ఇంతవరకు ఒక్కటి కూడా అక్కడ నిర్మించలేదు అని మాత్రం స్పష్టంగా చెప్తున్నట్టు మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే పొరపాటులు వేసిన 12 ఊళ్ళకు రోడ్లు కూడా చక్కగా లేవు అని చెప్పేసి, మరి అక్కడ రోడ్లు 12 ఊళ్ళు ఉన్నాయి, ఆ ఊళ్ళకు ఒక రోడ్డు కూడా సరిగ్గా లేదు అని చెప్పేసి కూడా మరి పోరుబాటలు వేసిన 12 ఊళ్ళకు రోడ్లు కూడా చక్కగా లేవు. మట్టి ఇండ్లు గుడిసెల్లోనే వీరుల వారసులు కూడా ఉంటున్నారు అని చెప్పేసి, ఒక తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడిన వీరుల కుటుంబ సభ్యులు కూడా మట్టి ఇళ్లలో ఉంటూ కనీసం నడవడానికి రోడ్లు కూడా సరిగ్గా లేని పరిస్థితుల్లో ఉంటున్నారు అని చెప్పేసి మాత్రం మనకి ఇక్కడ వెలుగు పేపర్లు ఇవ్వడం జరుగుతుంది. సో ఇంకా చూసుకున్నట్లయితే ఇక సెక్రటరియట్ పర్మిషన్కు ఢిల్లీలో చక్కర్లు అని చెప్పేసి ఇచ్చారు. ఇక 3 రోజులుగా అక్కడే మంత్రి ప్రశాంత్ రెడ్డి మకాం వేశారు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. ఇంకా చూసుకున్నట్లయితే ఇక బిల్డింగ్ నిర్మించేందుకు కేంద్రం అనుమతి కంపల్సరీ ఉండాల్సిందే అని చెప్పేసి మాత్రం మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే కడతామని ఇంకా పర్మిషన్ ఇచ్చాకే కడతామని హైకోర్టుకు చెప్పిన రాష్ట్ర సర్కార్. ఇంకా చూసుకున్నట్లయితే అక్కడ పర్మిషన్ తీసుకోవడానికి వెళ్ళాం కాబట్టి ఆ పర్మిషన్ వచ్చిన తర్వాతే కట్టడం ప్రారంభిస్తామని చెప్పేసి మరి హైకోర్టుకు చెప్పిన రాష్ట్ర సర్కార్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం మాకు పర్మిషన్ వచ్చిన తర్వాతే మేము కట్టడం మొదలు పెడతామని చెప్పేసి హైకోర్టుకు ఆదేశాలు జారీ చేశారు. మరి చెప్పడం జరిగింది, విన్నవించుకోవడం జరిగిందని కూడా మనకి ఇక్కడ చెప్తున్నారు. అలాగే అవసరమైతే చూసుకున్నట్లయితే ఇక అవసరమైతే ఢిల్లీకి వెళ్ళనున్న సీఎం కేసీఆర్. ఒకవేళ ఇప్పుడు వెళ్ళిన వారితో ఈ పని అవ్వకపోతే కనుక అవసరమైతే సీఎం కూడా ఢిల్లీకి వెళ్ళి పర్మిషన్ తీసుకోవడానికి సీఎం కేసీఆర్ కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పి మాత్రం మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే హుసేన్ సాగర్ పక్కన ఎత్తైన కట్టడాలకు అనుమతి కష్టమే, కొత్త సెక్రటరియట్ ఎత్తు 278 అడుగులు ఉండబోతోంది అని చెప్పి మాత్రం మనకు తెలుస్తుంది. అయితే కొత్త సెక్రటరియట్కు ఇంత అని ఇచ్చారు మనకి. అయితే ఎత్తైన కట్టడాలు కట్టడానికి మరి హుసేన్ సాగర్ పక్కన
పక్కన మాత్రం అనుమతులు కష్టంగానే ఉండబోతున్నాయి అని చెప్పి మనకిచ్చారు. ఇక దీనికి సంబంధించిన వివరాలన్నీ పేపర్ 3లో మనం చూసుకోవచ్చు. సో ఇవ్వండి ఇవాళ పేపర్ ముచ్చట కార్యక్రమంలోని విశేషాలు. మరో పేపర్ ముచ్చట కార్యక్రమంతో మళ్ళీ రేపు కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.